యెహోవా నీ కృప మాకు కనపరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. ఎంతమంది దేవా నాయన నీ దేశం మీద నాయన ప్రభువ కటాక్షం నాయన ప్రభు చూపించు. అయ్యా నీ ప్రజల దోషాన్ని పరిహరించు, పాపమంతను కూడా నాయన ప్రభా తీసివేయని ఎంతమంది అడుగుతున్నారండి. 85వ కీర్తన అలాగనే ఎన్నో కీర్తనలు దేశం గురించి అలాగనే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు దేశం మీద దోషం అలా నిలిచి ఉన్నప్పుడు దేశం ప్రలాపించుచున్నదని, వ్యభిచారులుగా ఉన్నారు, కనికరం లేకుండా ఉన్నారు, సత్యం లేకుండా ఉన్నారు, అట్లాగనే మత్తులై ఉన్నారు, దేశం ప్రలాపించుచున్నది, దొంగలై ఉన్నారు, ఒకరిని ఒకరు దోచుకొంచు ఉన్నారు అని చెప్పేసి మనము ఎన్నోసార్లు కీర్తనలో మనం చూస్తూ ఉంటాం, వాక్యముల్లో చదువుతూ ఉంటాం. అవునా అండి? దేశమును నాయన ప్రభా దేశమును కటాక్షించుము తండ్రి. ఎందుకంటే నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము అని చెప్పి మనం అడుగుతాము. ఆ రక్షణ ఆనందము అనేది ఎంతటి అది భాగ్యం అండి. అవునా? ఎందుకంటే దేవుడు మనకు ఆయన రక్షణ గనక ఉంటే మనకు అది ఎంతటి నిబ్బరం అండి. ప్రజల మీద ఆయన కనికరము కృప ఉంటే కనుక ఆ దేశము ఎంత ఆనందంగా ఉంటుంది అనేది ఆలోచించుకుంటూ దేవాని రాజ్యం త్వరలో రావాలి, అది మేము చూడాలి నాయన, ప్రజలందరూ కూడా నీ రక్షణానందాన్ని అనుభవించాలి అని చెప్పి ఎంతమంది కోరుకుంటున్నారండి. లేకపోతే ఇదిగో నేను బాగున్నాను కదా, నా కుటుంబం వరకు బాగుంది, లేదా నాకు ఉన్నంత వరకు నేను సహాయం చేస్తున్నాను కదా, అలా మనము నిశ్చింతగా ఉన్నామా? ఎన్నోసార్లు నిశ్చింత అనేది కూడా అది ఎందుకంటే సియోనులో మౌనంగా ఉండటం కూడా అంటే ఏంటంటే ఒక్కొక్కసారి దుఃఖముగా ఉన్న సియోను అనే ఆ దేశము అనేది బాధపడుతూ ఉంటే మౌనంగా ఉండటము అది శ్రమ అంట. అట్లాగనే అది దేవునికి అది ఆగ్రహం అంట, ఉగ్రత అంట. అవునా? కాబట్టి దేవా నీ ప్రజల దోషం 85లో నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. ఆ పరిహరించి ఉన్నావు అనేది ఆ పరిహారము అనేది వచ్చి ఉంటే ఎంత బాగుంటుందండి. అయ్యా నీ ప్రజల దోషమంతా పరిహరించు నాయన, వారి పాపమంతా కూడా నాయన కప్పివేసే నాయన నీ రక్తముతోటి, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. వీటన్నిటిని ఆమెన్ అని అనుకుందామండి. ఎందుకంటే ఆమెన్ అని మనం అనుకుంటే అది నమ్మకంతోటి విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభువు మనకు దయచేయను గాక. దోషమంతా తీసివేసాయి నాయన, పాపమంతా నీ రక్తంతో కప్పివేతండి, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. మానివేయి నాయన ప్రభువా. ఆమెన్. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు దేవా, దాన్ని చల్లార్చుము నాయన ప్రభువా. ఆమెన్. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీద ఉన్న నీ కోపము చాలించుము అని ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి. దేశం చూస్తూ ఉంటే ప్రలాపిస్తూ ఉన్నదా లేదా? మన ప్రాంతాలన్నీ చూస్తూ ఉంటే ప్రలాపిస్తున్నాయా లేవా? ప్రతిరోజు కూడా వార్తల్లో హత్యలు, మానభంగములు, పసిపిల్లల మీద, అట్లాగనే ముసలమ్మల మీద, అట్లాగనే జంతువుల మీద కూడా మానవ మృగములుగా మారిపోయి విచక్షణ జ్ఞానము లేకపోయి ఒక దేవుడు కనుక ఒక భ్రష్టత్వంలోనికి అప్పగించినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది తెలియనప్పుడు మనం అది ఎంత మనం చూస్తూ ఉన్నప్పుడు దేశమంతా కూడా విచ్చలవిడితనము, దొంగతనము, వ్యభిచారము, కామము, మదము, మత్సరాలు, ఆగ్రహములు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఎల్లకాలం మా మీద నాయన కోపగించదవా, తరతరములు నీ కోపం సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా అని మనము కోరహు కుమారుల కీర్తన అంటండి ఇది. వారు అడిగినట్లే మనం కూడా అడుగుదాము. నీ రక్షణ మాకు దయచేయి
దయచేయమయ్యా. నీ కృప మాకు మేము చూడాలి తండ్రి ప్రభువా. అట్లాగనే మరి దేవా నీ మాటను మేమందరం కూడా మన్నించుతాం తండ్రి, చెవిని పెట్టుదాం తండ్రి. అలాగే మరి ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురు కాక. ఆమేన్ ఆమేన్. దేవా ఆ శుభవచనం ఇవ్వు నాయన ప్రభువా. అయ్యా తండ్రి, అది మా శుభవచనం మా చెవుల్లో పడితే ఏమిటంటే రక్షణ ఆనందం తండ్రి ప్రభువా, శాంతి సమాధానాలు నాయన ప్రభువా మాకు వచ్చునుగాక అన్న శుభవచనములు తండ్రి ప్రభువా. మా హృదయములన్నీ తత్తరిల్లు హృదయములతోటి నాయన ప్రభువా మేము ఇలా అనుకుంటున్నాం తండ్రి ప్రభువా. నీ కృప మాకుండునుగాక. మరి అలాగనే మరి అవి వచ్చిన తర్వాత మరల కూడా నాయన మేమెప్పుడు కూడా మరల బుద్ధిహీనులము కాకుండా తండ్రి మాకు నీ బుద్ధినివ్వయ్యా, నీ జ్ఞానాన్నివ్వయ్యా అని చెప్పి అడుగుదామండి. మన దేశంలో మరి మన దేశం అని కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ప్రతి దేశంలో కూడా దేవుని మహిమ ఉండునట్లు మరి ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికంట సమీపంగా ఉంది. కాబట్టి దేవా మేమందరం కూడా ఆ భయము అనేదాన్ని, నీ యందున్న భయమును మాకు దయచేయి తండ్రి ప్రభువా. అయ్యా మరి నీ కృప అనేది మరి అట్లాగనే మేము సత్యమును మరి కోరుకున్నవి ఈ రెండు కూడా కలుసుకునే విధంగా తండ్రి ప్రభా ఆశీర్వదించు తండ్రి ప్రభా. మరి నీతి సమాధానములు కూడా తండ్రి ప్రభువా ఒకదాన్నొకటి హత్తుకొని ముద్దు పెట్టుకునేటట్లుగా తండ్రి ప్రభువా. మరి మనం ఎప్పుడన్నా ప్రేమతోటి చూడండి, మనల్ని తల్లి కానీ తండ్రి కానీ మరి మనల్ని ముద్దాడినప్పుడు చూడండి అవి ఎంత మనకు ప్రేమ అనిపిస్తూ ఉంటాయి. అలాగా ఈ నీతి ఈ సమాధానములు రెండు కూడా ఒకదాన్నొకటి ఎప్పుడు కూడా కలిసి ముద్దు పెట్టుకునేటట్లుగా ఉండాలంటండి. మరి అప్పుడు మరి భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. దేవుని నీతి మరి మనం ఎప్పుడు సత్యమును కోరుకుంటున్నప్పుడు భూమిలో అది మొలిచినప్పుడు ఆకాశంలో ఉన్న దేవుని నీతి అది చూస్తుందంటండి. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును గాక, మన భూమి దాన్ని ఫలమునిచ్చును. ఏం ఫలములండి? మనకున్న మరి గలతీయులకు రాసిన వాటిల్లో మనం నీతి ఫలములు, సమాధాన ఫలములు, ప్రేమ ఫలములు, మరి ఆశా నిగ్రహమైన ఫలములు, మంచితనము అనే ఫలములు, క్షమాపణ, మరి అలాగే పరిశుద్ధత, అన్నిటిని కూడా మనం మరి ఫలములుగా భూమి మొలిపించునుగాక అని మరి ఎంతమంది ఆశపడుతున్నారండి. మరి మన ఆశను దేవుడు మరి నిరాశపరచకుండా మన మీద మరి ఆయన నీతి వస్త్రమును కప్పునుగాక. మరి అలాగనే మనందరికీ కూడా మరి ఆయన మరి సమాధానం దయచేయునుగాక, భూమి ఫలములు ఇచ్చునుగాక, మనమందరం కూడా ఫలములు మరి అనుభవింతుముగాక. హల్లెలూయా. స్తోత్రములైన స్తోత్రములైన ప్రభువా దేవా, వందనములతో నాయన ప్రభువా తండ్రి, దేశాన్ని నాయన సమాధానపరచు, నీ కృపను నాయన ప్రభువా తండ్రి మాకు కనపరచు నాయన యెహోవా. నీ రక్షణ మాకు దయచేయము తండ్రి. క్రీస్తు నామమున, నీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొంచు నాయన పొందుకొనుచున్నామని ఆమేన్ అను మాట ద్వారా నాయన ప్రభువా తండ్రి మేము కూడా ప్రకటించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి దేవుని నామాన మీ అందరికి కూడా వందనాలండి. మనం అందరం కూడా మరి ఆ మారు మనస్సు, ఆ బుద్ధిహీనత లేకుండా ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క కృపా సత్యములను కోరుకుందాము. నీతి సమాధానములు మనము ఎప్పుడు కూడా మరి కలుసుకొని ఉండేటట్టుగా మరి మిక్కిలిగా ఆశపడదామని కోరుకొంచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు మరి వాక్యంతో వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు. మీ రజిత.